శైలజ కెమెరా ఫిక్స్ చేసేసారు. ठीक है भाई एक लाइन पे आजा लाइन पे రే దొరికిపోతామని చాలా భయం వేసింది రా. కాకుండా నేను చూసుకుంటూనే ఉన్నా కదరా. चलो लाइन पे जा लाइन पे जा लाइन पे నమస్తే భాయ్. नमस्ते भाई దావుద్ వచ్చినట్టున్నాడు రా. आओ भाई ऊपर चलेंगे రే వాళ్ళలో దావుదవర్రా. ఎంతమంది వచ్చారు? 5 మంది రా. ఏ డ్రెస్లో వచ్చారు? 4 సూట్లో, ఒకడేమో దుబాయ్ షేక్ డ్రెస్ లో ఉన్నాడు రా. దుబాయ్ షేక్ డ్రెస్సా? అంటే మొహం కనబడకుండా కవర్ చేసుకుంటున్నాడు. దుబాయ్ షేక్ డ్రెస్ వేసుకుని చూడండి. ఇతనెవరు? అతనే దావుద్. माय पर्सनल कुक खजूर का ये साहब వద్దు. बहुत मीठा है मजा आएगा. మరి ఆ సూట్ వేసుకున్న వాళ్ళందరూ ఎవర్రా? సెక్యూరిటీ గార్డ్స్. విశ్వం अन्ना రెడీ చేయి. जल्दी आ आजा आगे जल्दी कर लाइन कर सीधा सीधा लाइन कर ಅವ್ನು ಕಳ್ಸೋ. ಬರೋ ಡ್ರಾಯರ್ ತೆಗಿ. ಹೋಗೋ ಲೇ ಜಲ್ದಿ ಕಳ್ಸೋ. ನಿಂತೀರಾ ఇక్కడ తీరా ఇక్కడ తీ దొరగా తీ అటు తిరుగు తిరగరా ఇటు డ్రాయర్ తీరా డ్రాయర్ తీరా రే తీరా తీస్తావా లేదా చెప్తుంటే ఏంట్రా తీ उठो भाई जल्दी जल्दी उठो उठो चलो उस रूम में जल्दी चलो भाई वेला कर लो వెళ్ళి చూడరా. ఏయ్ పోలీస్ అన్నాడు. అన్నా యారు ఇలా అన్నా పోలీసులు కాదన్నా. भाई ये सब क्या है? सॉरी भाई गलती हो गई माफ करना. बैठो तेरा విక్రమ్ ఆడియో రికార్డర్ కూడా ఉన్నాయి. శైలజ నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మనకు హెల్ప్ చేసే రైట్ క్యాండిడేట్ తెలుసు నాకు. సతీష్ ఎస్ఐ కొర్చికన్హల్లి బెంగళూరు. చెప్పండి. రామ్ శెట్టి గురించి మీతో మాట్లాడాలి. ప్లాన్ అది సార్. పిచ్చా మీకు? మీరు ముగ్గురున్నారు, డేంజరస్ క్రిమినల్స్ వాళ్ళు. అందుకనే సార్ మీ టీం హెల్ప్ అడుగుతుంది. ఏ ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను. ఆడియో వీడియో రికార్డింగ్స్ నా చేతికి వస్తేనే హెల్ప్ చేయగలను. సరే సార్. ఇంతకీ ఆపరేషన్ ఏ బీచ్లో చేస్తున్నారు? అన్నా బట్టపడి బీచ్ ఇసుక ఐసీ रहती क्या? జర్రమా జారిపోతావు. ए जा रे जा लाइन पे जा రే ఈ బీచ్ కూడా కాదు. మరి ఏ బీచ్ రా? కనుక్కుంటా ఉండరా. ఎప్పుడురా తెలుసుకునేది? టైం అయిపోతుంటే. ఇంకా 2 బీచ్లే కదా ఉన్నాయి, కనుక్కుంటా ఉండండిరా. ಲೈ ಅರ್ಧ ಗಂಟೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಟ್ರಕ್ಲಿ ಇರಬೇಕು.
వర్క్ వచ్చేసిందిరా బీచ్ పేరు వెళ్ళారా जिसका हो गया है इस तरफ निकलो जल्दी जल्दी निकलो जाओ जल्दी जाओ अन्ना किधर जा रहे हैं अन्ना उचला बीच के मैं जो बोल रहा हूँ वो कर ज्यादा स्मार्ट मत बन ठीक है जा రే ఉచ్చల బీచ్ రా అవునా అవునరా ఆ బీచ్ పై చెప్పుకొని చూడు ఎలా కోపడ్డాడు అయితే రా ఇన్ని బీచ్ పై చెప్పినప్పుడు రాని కోపం ఇప్పుడు వచ్చింది చూసావా అదే బీచ్ అయితే ఉచ్చిల బీచ్ పేరు ఎక్కడైనా రాలరా పద లోపల 3-4 బిల్డింగ్లు ఉన్నాయంట అందులో పిల్లల్ని ఏ బిల్డింగ్ లో దాచిపెట్టారని తెలియదని చెప్తున్నాడు. వెళ్దామా? పద. ఏమైంది? కరెక్ట్గా ఈరోజే నాకు బాగాలేదు మా తమ్ముడిని పంపిస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఈరోజు నువ్వే వెళ్తున్నావు, నీ ఫీవర్ అంతా తూచు. ఏంటే నువ్వే మాకు ఎంట్రీ ఇస్తున్నావు. మీకు ఎంట్రీ నేను ఇయ్యాలా? ఎలా? అది జన్మలో జరగదు. నేను వస్తా, నీకోసం మన కొడుకు కోసం వస్తా. ఐ లవ్ యూ. నేను పట్టిస్తా, ఈ పిల్లల కోసం పట్టిస్తా. లాల్ సలాం. ఇప్పుడు ఏం చేయాలండి? 6:15 కల్లా పిల్లలందరినీ ట్రక్లోకి ఎక్కించి 6 గంటలో సోమేశ్వర బీచ్ లో ఉండాలి. ఏడింటికల్లా పిల్లల్ని బోట్లోకి షిఫ్ట్ చేయాలి. రే బీచ్ పేరు రాయలేదు కదరా, ఇప్పుడు ఎలా రా? ಮಕ್ಕಳಿಗೆ ಏನಾಗಬಾರ್ದು. అన్నా అర్జెంట్ టాయిలెట్ అన్నా 2 minutes లో వచ్చేస్తా అన్నా. వచ్చేస్తుందన్నా. పోరా. థ్యాంక్స్ అన్నా. ಅವ್ನು ಜಲ್ದಿ ಕರ್ಕೊಂಡು ಬಾರೋ. సరేనా? రేయ్ రేయ్, ఈ పోలీస్ వెహికల్స్ ఏంటి? పెట్రోలింగ్ వెహికల్స్ అప్పుడప్పుడు అక్కడ ఆగుతుంటాయి. నువ్వు వెళ్ళు, పోలీసుల్ని డీవియేట్ చేయి. ఏమైందన్నా? ఏం చేస్తున్నావురా? పదన్నా పోదాం. అరే నేను కూడా వస్తున్నా, ఒక 2 minutes ఉన్నాను రా. రా. కమింగ్ అన్నా. ఏ మ్యాచ్ చేస్తున్నారా? సాక్షి ఏమైంది? మేడం, పోలీస్ బండిని తప్పించేశాం. ఏం చేస్తున్నారా? శైలజ,
మొత్తం బిల్డింగ్ సర్చ్ చేయాలి. శైలజ స్పై కమ్ డిటెక్టర్, సతీష్ ఆడియో రికార్డర్. నేను బీచ్ నేమ్ వెతుకుతా. వి హావ్ ఎగ్జాక్ట్లీ 10 minutes. ಶಿವ ಎಲ್ಲರಿಗೂ ಬರ್ಲಿಕ್ಕೆ ಹೇಳು. Come on. Move fast. మనం అన్ని బీచ్లు సర్చ్ చేస్తే ఇంపాసిబుల్. ఒక్క రాంగ్ బీచ్కి వెళ్తే చాలు. బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేసరికి పిల్లలు ఎవరు ఉండరు. పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తే ఎలా? సినిమా స్టార్ట్ చేయండి అన్నా. సార్ ఉచిలా బీచ్. ఓకే స్టార్ట్ అయ్యాం. అరగంటలో సోమేశ్వర బీచ్లో ఉండాలి. ఉచిల బీచరా? ఎక్కువ టైం లేదు. इसको पकड़. अरे जल्दी पकड़ना इसको. ರಾಯ್ ಕೊಂಡೆ ಎಲ್ಲರೂ ಬೋಟ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. రే వాళ్ళు వస్తున్నారంటావా? తొందరగా లై హుషారాగా వచ్చి ಒಬ್ಬರಾದ್ಮೇಲೆ ಒಬ್ರು. ए अरे उस साइड जा जा. ಯಾರೂ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬಾರ್ದು. ಮೂವ್. రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నావు. రాజారాం తీసుకెళ్ళిపోతున్నారా? తీసుకెళ్ళిపోతారా?
నన్ను వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతారా పాపం రా వాడు. వద్దు వద్దు అన్న హాస్పిటల్ మరి తీసుకొచ్చావురా పక్కపోన్నా. రే ఇంకోసారి మొత్తం నా వల్ల జరిగిందంటే ఒప్పుకునేదిలే. మెట్టుతోనే కొడతారా రే. ఏంట్రా మెట్టుతో కొట్టేది? నేను కూడా కొడతారా మెట్టుతో? రైట్ తీసుకో. అదేంటి సార్, సోమేశ్వర బీచ్కి లెఫ్ట్ కదా? అందరూ సోమేశ్వర బీచ్ అని అనుకుంటారు, కానీ ఈ ఆపరేషన్ ఉచిలా బీచ్ లో జరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు మన ఇద్దరం మధ్యనే ఉండాలి. నువ్వు చెప్పిన బీచ్ పేరు కరెక్టేనా? ఎలాంటి క్వశ్చన్ కైనా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. Breaking news. Child trafficking operation busted. The audio recordings and the live shocking visuals of 40 మంది పసి పిల్లలకి త్రుటిలో తప్పిన ప్రమాదం. రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నావు సార్. రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నావు. నేనెప్పటికైనా బయటకొస్తా, నీ గురించి తెలుసుకుంటా. ఈ చిన్నపిల్లలతో పాటు మీ అందరినీ చంపేస్తా. ఫోరా సిక్సా? అలా కాదురా, బిల్లీ బోర్డన్ స్టైల్లో చూపించండి. మేడం ఎలా చేశారు ఇదంతా? చేసింది నేను కాదు, వాళ్ళు. బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలోని మంగళూరులో చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ గుట్టుబట్టబై తల్లిదండ్రుల్లోని వడమాలపేట గ్రామానికి చెందిన 3 పిల్లలు. మన రాష్ట్రంలో ఒక చిన్న పల్లె వడమాలపేటకు చెందిన 3 చిత్రపిల్లలు చేసిన సాహసం కారణంగా Raghupati, Raghava, Rajaram are now at the receiving end of. సర్లే. మా విజయానికి కారణం మా అమ్మ నాన్నని ప్రతి ఒక్కరు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టిస్తూ ఉంటారు. అలా బోరు కొట్టించే వాళ్ళలో మేము ఒకరమని గౌరవంగా చెప్పుకుంటున్నాము. అది గౌరవం కాదురా, గర్వం. సారీ మర్చిపోయా. గర్వంగా చెప్పుకుంటున్నాము. చిన్నపిల్లలంటే కేవలం అల్లరే కాదు, దేశం గర్వించే పనులు కూడా చేస్తారని నిరూపించడానికే ఈ పని మేము చేశాం. అలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందో కాకుండా మనం దేశానికి ఏం చేశామని ప్రశ్నించుకోండి. జై హింద్. మన రాష్ట్రంలో ఒక చిన్న పల్లె వడమాలపేటకు చెందిన 3 జింజర్ పిడుగులు చేసిన సాహసం కారణంగా 50 మంది పసి జీవితాలు నిలబడ్డాయి. కింద మీద ఊపు, మరగ్గడే తోపు. 3 kids with their drugs effort have saved the lives of 50 other children. నేను చెప్పానా, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది రాఘుగాడేనే.
గిఫ్ట్ ఇవ్వగానే ఓపెన్ చేస్తారా? ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఓకే బాయ్ బాయ్ అక్క. బాయ్ అన్న. నాకు డౌట్ రా. ఏంట్రా? నువ్వు చూపించిన ఫొటోస్ లో దావుద్ కి జుట్టు ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం హైట్ కూడా ఉన్నాడు. కానీ మనం పట్టించినోడలా లేడే. రేయ్